ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి మరొకసారి మనము ఈ శనివారం రాత్రి కూడికలో దేవుని సన్నిధిలో కూడి ప్రభుని స్తుతించటానికి, ప్రభుని గణపరచటానికి, ఆయన మాటలలో ఉన్న పరమార్థమును తెలుసుకొని బ్రతకటానికి మరొక చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి మనము ఎంతైనా స్తుతి చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. ప్రతి శనివారం రాత్రి కూడికలో మనం సామెతల గ్రంథాన్ని గురించి ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాము. మరి ఈరోజు కూడా సామెతల గ్రంథంలో ఉన్నటువంటి ఒక భాగమును మనము ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకొని వాక్య భాగములోనికి వెళదాం. మమ్ములను అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి సమయమందు మేము నీ సన్నిధానములో కూడి ఈ రీతిగా నిన్ను స్తుతించుటకు, నిన్ను ఘనపరచుటకు, నిన్ను మహిమపరచుటకు మాకిచ్చిన ఈ గొప్ప ధన్యతకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, నీ వాక్యము దగ్గరకు వస్తూ ఉండగా నీ పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు మీరు నాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ మాటల ద్వారా మమ్మలను బలపరచండి. నీ వాక్య క్రమములో మేము బ్రతుకున్నట్లుగా తగిన సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి శనివారము రాత్రి కూడికలో నీ వాక్యములో నుండి సామెతల గ్రంథాన్ని మేము ధ్యానం చేస్తూ ఉండగా అనేకమైన విషయాలు మీరు మాకు నేర్పిస్తున్నారు. నీ వాక్యములో ఉన్న సంగతులను మేము ఎరిగి నీ వాక్య విధానములో బ్రతుకున్నట్లు మమ్మలను సిద్ధపరచండి. నీ వాక్యాన్ని బోధిస్తున్న నాకు సమయోచితమైన జ్ఞానమిచ్చి నీ పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించి మా అందరికీ కావలసిన మాటల ద్వారా మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ మమ్మలను మీ కృపగలిగిన హస్తాలకు అప్పగించుకొనుచు యేసు క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 2వ అధ్యాయము, సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7-8 వచనాలు వాక్యములో నుండి మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7-8 వచనాలు వాక్యములో నుండి చదువుకుందాం. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. చాలండి. ప్రభునందు ప్రియులారా, ఈ సామెతల గ్రంథము 2వ అధ్యాయములో నా కుమారుడా, నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల అని ప్రారంభించిన ఈ అధ్యాయము కొనసాగింపుగా ఉన్న వచనాలు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి మనం ఆయన జ్ఞానాన్ని, ఆయన మాటలను ఎలా అంగీకరించాలో, ఎలా వాటిని వెదకాలో, ఏ విధముగా వాటిని మన జీవితంలో దాచిపెట్టుకొని జీవించాలో, అలా జీవిస్తే మనకి ఏం దొరుకుతుందో అనే విషయాలు మనము మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. మాట్లాడుకుంటూ
మనం వస్తూ ఉండగా ఆయన యథార్థవంతులను గురించి మాట్లాడుతున్నాడు. అంటే యథార్థవంతులు ఈ విధంగా ఉంటారు, యథార్థవంతుల జీవితాలు ఈ విధముగా దేవుని వాక్యపు వెలుగులో బ్రతుకుతారు అని మాట్లాడుతూ ఆయన 8వ వచనం దగ్గరకు వచ్చేసరికి న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అని దేవుని వాక్యములో మనము చదువుకున్నాం. దేవుడు న్యాయవంతుడు, దేవుడు అన్యాయము చేయడు, అన్యాయము చేసేవారిని ఎప్పుడు కూడా సహించడు. ఆయన దేవుడు న్యాయవంతుడు అని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. బైబిల్ ఏం చెబుతుందంటే దేవుడు అన్యాయము చేయుట అసంభవం అని వాక్యం చెబుతుంది. చాలాసార్లు మనుషులలో కొన్ని మాటలు వింటూ ఉంటాను నేను. వారికి కొంత శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, వేదనకరమైన పరిస్థితులు వారి జీవితాన్ని చుట్టుముట్టినప్పుడు వారు దేవుడు నాకు అన్యాయం చేశాడండి అని మాట్లాడటం అనేక సార్లు క్రైస్తవుల మధ్యలో వినిన మాట ఇది. దేవుడు ఎవరికైనా అన్యాయం చేస్తాడండి? దేవుడు అన్యాయస్తుడు ఎందుకు అవుతాడు? ఆయన ఎప్పటికీ అన్యాయస్తుడు కానే కాడు. ఆయన న్యాయవంతుడు. ఆయన పిల్లలైనటువంటి వారిని కూడా ఆయన న్యాయంగా బ్రతకమని చెబుతున్నవాడు. అందుకే ఆయన ఎప్పుడు కూడా మనిషికి అన్యాయం చేయటానికి గాని, మనిషి జీవితంలో అన్యాయవంతునిగా చేయటానికి గాని ఆయన ఇష్టపడడు. ఎందుకంటే అది అసంభవమైనటువంటి కార్యం. దేవునికి అది ఏమాత్రం ఇష్టమైనటువంటి విధానము కాదండి. దేవుడు న్యాయవంతుడు. ఆయన ఎంత గొప్ప న్యాయవంతుడో దైవ గ్రంథాన్ని మనము చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకు దైవ గ్రంథాన్ని చూడాలి? ఆయన చెప్పిన ఆజ్ఞలన్నీ న్యాయమైనవే. 119వ కీర్తన 172వ వచనాన్ని చదవండి. 119వ కీర్తన 172వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ కార్యములన్నీయు, నీ ఆజ్ఞలన్నీయు న్యాయములు అని అన్నాడు. చూడండి, దేవుని ఆజ్ఞలన్నీయు ఎటువంటివి? న్యాయమైనవి. అంటే అవి దేవుడు తన ఆజ్ఞలను మనుషులకు ఇచ్చేటప్పుడు కూడా న్యాయమైనవి ఇచ్చాడా, అన్యాయమైనవి ఇచ్చాడండి? న్యాయమైన ఆజ్ఞలే ఇచ్చాడు. న్యాయమైనటువంటి జీవితము జీవించాలని న్యాయమైనటువంటి మాటలనే ఆయన మనిషికి అనుగ్రహించాడు. ఆయన ఆజ్ఞలన్నీ న్యాయములు అని అన్నాడు. ఎక్కడ కూడా ఆయన ఆజ్ఞలలో అన్యాయం ఉండదు అని దేవుని వాక్యము ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మరొక మాట మీరు చూడగలిగితే యెషయా గ్రంథము 61వ అధ్యాయము, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము. అంటే న్యాయం చేయటం దేవునికి ఇష్టమైన కార్యం. మరి న్యాయము ఆయనకి ఇష్టమైనప్పుడు, న్యాయమైన ఆజ్ఞలు మనుషులకు ఇచ్చినప్పుడు ఆయన మనిషికి అన్యాయం చేస్తాడా? చేస్తాడండి? చెయ్యడండి. మరి ఎందుకండి మనిషి దేవుడు నాకు అన్యాయం చేశాడు అని మాట్లాడుతున్నాడు? దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. దేవునికి న్యాయం అంటే ఇష్టం. దేవుడు మనుషులకు ఇచ్చిన ఆజ్ఞలన్నీ న్యాయములు అయినప్పుడు మరి ఆయన ఎందుకు అన్యాయం చేస్తాడు? అన్యాయం చెయ్యడు. కాబట్టి ఎటువంటి శోధన కలిగినా, ఎటువంటి బాధ కలిగినా, ఎటువంటి ప్రియుల నిందలు అవమానాలు కలిగినా
దేవుడు నాకు అన్యాయం చేశాడండి అని మన నోటి వెంట రాకూడదు. ఇది మనం ఫిక్స్ అయిపోవాలంతే. అది మన నోటి నుండి రాకూడదు. అన్యాయము జరిగింది అంటే వేరే విధముగా జరగచ్చేమో గాని దేవుడు మాత్రము ఏ మనిషికి అన్యాయము చెయ్యడు అని మనం నిర్ధారణ అయిపోవాలండి. అప్పుడే మన జీవితాలు ఆధ్యాత్మికంగా దేవుని కొరకు బ్రతకటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుడు అన్యాయము చేయడు, న్యాయము చేయటం ఆయనకి ఇష్టం. ఆయన ఆజ్ఞలన్నీ కూడా న్యాయములు అని లేఖనాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి దేవుని వాక్యమును వింటున్నటువంటి మన జీవితములో దేవుడు అనే మాట మన మనసుకు రాగానే ఆయన న్యాయస్థుడు, న్యాయం చేసేవాడు, ఆయన న్యాయముగా కార్యాన్ని జరిగించేవాడు అని మనం తెలుసుకోవాలి. మనుషులు మనకు అన్యాయం చేయొచ్చు, మనము నమ్మిన వారు మనకు అన్యాయం చేయొచ్చు, మన బంధువులు మనకు అన్యాయం చేయొచ్చు, మన స్నేహితులు మనకు అన్యాయం చేయొచ్చు. కానీ మనము నమ్మిన దేవుడున్నాడే, ఆయన ఎప్పుడు కూడా అన్యాయము చెయ్యడు. ప్రియులా, అన్యాయము చెయ్యడు ఆయన. ఆ తరువాత వాక్యములో మనము చూస్తే తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అని అన్నాడు. చూడండి, తన భక్తుల యొక్క ప్రవర్తనను ఆయన ఏం చేస్తాడట? కాస్తాడు అని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. ప్రియులారా, భక్తులు అనేటువంటి మాట రాగానే భూమి మీద మనకు చాలా మంది భక్తులు కనబడుతున్నారు. భక్తులు అనగానే భూమి మీద మనకు చాలా రకాలైనటువంటి భక్తులు కనబడుతున్నారు. ఏమండి, మందిరానికి వెళ్ళే వాళ్ళందరినీ కూడా భక్తులు అని అంటాం. హిందువులు ఉన్నారనుకోండి, వారి గుడికి వెళ్ళే వాళ్ళందరినీ వాళ్ళు భక్తులు అని అంటారు. ముస్లింలు ఉన్నారనుకోండి, మసీదుకు వెళ్ళే వాళ్ళందరినీ కూడా వాళ్ళు భక్తులు అని అంటారు. అంటే లోకము దృష్టిలో ఎవరు ఏ దేవుని గుడికి వెళ్ళినా వాళ్ళందరూ ఎటువంటి వారు? భక్తులుగానే పిలువబడతారు. ప్రియులారా, మానవ జీవితంలో క్రైస్తవ జీవితం కూడా ఈ రోజున ఎటువంటి పరిస్థితికి వెళ్ళిపోయిందంటే, ఏదైనా ఒక పండుగ వచ్చిందంటే ఆ పండుగ వాతావరణంలో ఎన్నడూ రాని వాళ్ళు దేవుని మందిరానికి వస్తారు. ఎన్నడూ రాని వాళ్ళు, అది ఒక క్రిస్మస్ కానివ్వండి, అది ఒక గుడ్ ఫ్రైడే కానివ్వండి, లేదు అది ఒక ఈస్టర్ కానివ్వండి, లేదు అది ఒక జనవరి ఫస్ట్ కానివ్వండి, ఈ పండుగ దినాలలో మాత్రం ఎప్పుడూ రానటువంటి వాళ్ళు కూడా వస్తారు. ఆ తెల్లవారుజామున మనం పేపర్లో చూస్తే క్రిస్మస్ పండుగ భక్తులందరూ ఘనముగా జరుపుకున్నారు. మందిరాలలో క్రిస్మస్ పండుగ భక్తులందరూ ఎట్లా జరుపుకున్నారట? ఘనముగా జరుపుకున్నారు అనే వార్తలు వస్తాయి. అంటే ఇప్పుడు ఆ వచ్చిన వాళ్ళంతా భక్తులేనా? ఏమండి, వచ్చిన వాళ్ళంతా భక్తులేనా? పండక్కి ఒక్కసారి వచ్చిన వాళ్ళు కూడా భక్తులేనా? లోక దృష్టిలో భక్తులే వాళ్ళు, లోకము దృష్టిలో వాళ్ళు భక్తులే. కానీ దేవుని దృష్టిలో మాత్రం భక్తులు వేరు. మనుషుల దృష్టిలో మనుషులు అనుకుంటున్న భక్తులు వేరు, దేవుని దృష్టిలో భక్తులు అనబడేవారు వేరు. కీర్తనాకారుడైనటువంటి దావీదు అంటాడు, 16వ కీర్తన 2వ వచనంలో ఏమన్నాడో చూడండి. దైవ గ్రంథములో 16వ కీర్తన 2వ వచనం, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమేదియూ లేదు, యెహోవాతో నేను మనవి చేయుదును, నేను ఇలా బంధును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టులు. భూమి మీద ఉన్న భక్తులు ఎవరట? శ్రేష్ఠులు అని అన్నాడు. చూడండి అక్కడ, ఎవరండి శ్రేష్ఠులు అనంటే? శ్రేష్ఠులు అంటే శ్రేష్టమైనది అంటే కల్తీ లేనిది, ఒరిజినల్. ప్రియులారా, మనకు కనబడేది. ప్రియులారా, గ్రహించండి, ఇక్కడ వాక్యంలో మనము చూస్తే భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు అని అంటున్నాడు భక్తుడు దావీదు. శ్రేష్ఠులా?
ఎందులో శ్రేష్ఠులు వీళ్ళు? మాటలో శ్రేష్ఠులు. ఎందులో శ్రేష్ఠులు వీళ్ళు? విశ్వాసములో శ్రేష్ఠులు. ఎందులో శ్రేష్ఠులు వీళ్ళు? యథార్థతలో శ్రేష్ఠులు. ఎందులో శ్రేష్ఠులు వీళ్ళు? ప్రవర్తనలో శ్రేష్ఠులు. ఎందులో శ్రేష్ఠులు వీళ్ళు? భక్తిలో శ్రేష్ఠులు. అంటే శ్రేష్టమైన జీవితముతో, పాపము లేని జీవితముతో, కల్తీ లేని బ్రతుకుతో, శ్రేష్టమైనటువంటి జీవితముతో ప్రభువుని ఆరాధించేవారే ఆయన దృష్టిలో ఎవరు చెప్పండి? భక్తులు అంటే. భక్తులు అంటే భక్తి జీవితము కలిగిన వాళ్ళంటే వాళ్ళేనండి. ఎప్పుడో మొక్కుబడికి దేవుని మందిరానికి వెళ్లే వాళ్ళు భక్తులు కాదు. సంవత్సరానికి ఒకసారి పండుగ దినాన్న మందిరంలో కనపడే వాళ్ళు భక్తులు కాదు. లేకపోతే దేవునికి ఎప్పుడో ఒక్కసారి కానుకలిచ్చేవారు భక్తులు కాదు. ప్రియులారా, భక్తులు అనంటే శ్రేష్టమైన జీవితముతో, శ్రేష్టమైన దేవుని సన్నిధిలో శ్రేష్టమైన జీవితముతో ఆరాధించేవారే భక్తులు అని దేవుని వాక్యము ఎంతో ప్రియులారా మనకు స్పష్టంగా కనబడుతుంది. ఏమండి, భక్తి జీవితాన్ని గురించి యాకోబు గారు రాసిన మాటలు ఎన్నోసార్లు మనం చదువుకున్నాం కదా. మళ్ళీ ఒక్కసారి సందర్భం వచ్చింది కాబట్టి చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చదవండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా, ఇక్కడ బాగా మీరు గమనించండి, వాక్యములో దేవుని ఎదుట అన్నాడు. మళ్ళీ చదవండి వచ్చును. తండ్రి అయిన దేవుని ఎదుట, ఎవరి ఎదుట అండి? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఒకటి ఉందట. ఏమండి, ఎవరి ఎదుట ఇది? మనుషుల ఎదుట కాదు. మనుషుల ఎదుట కాదు ఇది. మనుషుల ఎదుట మనం ప్రార్థన చేసామనుకోండి, మనుషులు ఏమనుకుంటారు? వీళ్ళు భక్తి పరులండి అని అనుకుంటారు. మనుషుల ఎదుట మనం మోకరించామనుకోండి, ఏమనుకుంటారు? అమ్మో వీళ్ళు భక్తి పరులు అని అనుకుంటారు. కానీ లేఖనాలు మనకే సెలవిస్తున్నాయంటే తండ్రి అయిన దేవుని ఎదుట, మనుషుల ఎదుట కాదు, సేవకుల ఎదుట కాదు, లేకపోతే సంఘము ఎదుట కాదు, దేవుని ఎదుట కనబడాలి. ఇది దేవుని ఎదుట పవిత్రమును, పవిత్రమును నిష్కలమైన భక్తి అన్నాడు. పవిత్రము అంటే అపవిత్రత లేనిది, అపరిశుద్ధత కానిది. పవిత్రత అంటే మలినము లేనిది, మాలిన్యము అంటనిది. ఇహలోక మాలిన్యము అంటకుండా బ్రతికే బ్రతుకును పవిత్రత అని అంటారు. పవిత్రత దేవుని ఎదుట పవిత్రము అంటే దేవుని ఎదుట పవిత్రత కనపడాలి. నిష్కలంకము అన్నాడు చూడండి. నిష్కలంకము అంటే కలంకము లేనిది, కలంకము లేని భక్తి అన్నాడు. భక్తి ఏదనగా అంటే భక్తిలో కలంకం ఉండకూడదు, భక్తిలో ఏముండకూడదు? అపవిత్రత ఉండకూడదు. పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏదనగా అని అన్నాడు. అంటే ఇప్పుడు ఇది మనం అర్థం చేసుకోగలిగితే నిష్కలంకమైన పవిత్రమైన భక్తి ప్రియులారా దేవుని ఎదుట ఉంటే, దేవుని ఎదుట కాకుండా మరొక భక్తి ఉందట. అది కలంకముతో అపవిత్రతతో కూడిన భక్తి. మార్పు చెందరు, జీవితాన్ని మార్చుకోరు, హృదయంలో ఉన్నటువంటి దోషాలు తీసివేసుకోరు, మోసం చేయటం మానరు, జీవితంలో ప్రియుల పాపము చేయటం మానరు. కానీ పైకి ఎలా కనబడతారు? వీళ్ళు భక్తి పరులే. అందుకే వాక్యములో మనము చూస్తే ప్రియులారా, ఈ భక్తి జీవితాన్ని గురించి లేఖనాల్లో మనము చూస్తే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, క్షమించండి 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. పైకి భక్తి గల వారి వలె ఎట్లా ఉంటారట? పైకే భక్తి అంటే పైకి భక్తి ఉందంటే లోపల లేదనే కదా అర్థం. లోపల ఏమీ లేదు, పైకి మాత్రం వీళ్ళు భక్తి పరులు. ఎట్లా? తెల్ల బట్టలు వేసుకుంటారు, ప్రియులారా భక్తి పరులుగా కనబడతారు. చక్కగా ప్రియులారా ప్రార్థనకి వెళ్తున్నట్టు బైబిల్ సంఖ్యలో ఉంటది.
ప్రియులారా, దేవుని మందిరానికి వెళుతూ ఉంటారు. అక్కడ ఏదో చేసేస్తూ ఉంటారు. అందరి ఎదుట, మనుషుల ఎదుట పైకి మాత్రమే వీళ్ళు ఎలా కనబడతారు చెప్పండి? భక్తి కలిగిన వారిలాగా కనబడతారు. కానీ పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. అంటే భక్తిలో శక్తి ఉందా లేదా చెప్పండి? భక్తిలో శక్తి ఉందా లేదా? పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు అని అన్నాడు. అంటే భక్తిలో శక్తి ఉంటుంది. ప్రియులారా, ఆలోచించండి. భక్తిలో శక్తి ఉంది. శక్తి ప్రియులారా, భక్తిలో లేనప్పుడు అది నిష్కలంకమైనది కాదు, అది పవిత్రమైనది కాదు. కారణం ఏంటి? పైన ప్రియులారా వీళ్ళ జీవితాలను గురించి మాట్లాడుతూ వచ్చాడు. 3వ అధ్యాయం 1వ వచనం నుండి మనము చూస్తే, ప్రియులారా, మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. చూడండి, వీళ్ళలో ఇన్ని లోపాలు పెట్టుకున్నారు, పైకి మాత్రం ఎలా కనబడుతున్నారు? మరి ఇందులో శక్తి ఉంటుందా? ఉండదు కదండి. శక్తివంతమైనటువంటి భక్తి ఏది? దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకముతో జీవించేటువంటి జీవితం, అది భక్తి. ఆ విధముగా మనం చేసేది భక్తి అవుతుంది. అది శక్తివంతమైనది అవుతుంది. ప్రియులారా, అలా చేసేవారి భక్తులు. కాబట్టి ప్రియులారా, ఆ విధముగా చెయ్యని వారు భక్తుల లిస్టులోనికి రారు. మనుషుల దృష్టిలో వస్తారేమో వాళ్ళు, దేవుని దృష్టిలో వాళ్ళు భక్తులు కాదు అని లేఖనాలు చెబుతున్నాయి. ఇటువంటి భక్తులనే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎటువంటి వారు? శక్తి లేని వారు కాదు. దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైనా భక్తి కలిగినటువంటి వారినే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కీర్తనల గ్రంథం 4వ కీర్తన వాక్యములో నుండి 3వ వచనాన్ని చదవండి ప్రియులారా. కీర్తనల గ్రంథము దేవుని వాక్యములో నుండి 4వ కీర్తన 3వ వచనం. యెహోవా తన భక్తులను ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. యెహోవా తన భక్తులను ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకోండి అని అంటున్నాడు. భక్తులను గురించి తెలుసుకోవాలి మనం. భక్తులు ఎవరో తెలుసుకోవాలి. దేవుని చేత ఏర్పాటు చేయబడి పవిత్రత కలిగి నిష్కలంకము కలిగి దేవుని ఎదుట శక్తివంతమైన భక్తి చేసేటువంటి వారు భక్తులు. వారు కేవలము దేవునికి ఇష్టులు. ఏమండి? భక్తుడైన దావీదు మాట్లాడుతూ ఏమంటున్నాడండి? భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము దేవునికి ఇష్టులు. ఈ ఇష్టులైన వారినే దేవుడు ఏర్పాటు చేసుకొనుచున్నాడు అని తెలుసుకోండి అని అంటున్నాడు. అందరినీ ఏర్పాటు చేసుకున్నాడా? అందరినీ ఏర్పాటు చేసుకున్నాడా? లేదండి. ఎవరిని ఏర్పాటు చేసుకుంటున్నాడు? ఆయన భక్తులను ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎవరు ఆ భక్తులు? ఆదివారం గుడికొచ్చే వాళ్ళంతా భక్తులేనా? కానుకలు ఇచ్చే వాళ్ళంతా భక్తులేనా? ఏమండి ప్రియులారా, వాక్యము వింటున్న మనము ఆలోచించాలి. భక్తులు అనగానే పవిత్రత కనపడాలి, మనసులోకి వచ్చేయాలి. భక్తులు అనగానే నిష్కలంకమైన జీవితం మన హృదయంలో ఉందా లేదని చూసుకోవాలి. భక్తులు అనగానే ఆ 3వ అధ్యాయంలో తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయంలో పై మాటలన్నీ కూడా ఉన్నాయే, అవి లేని వాళ్ళై ఉండాలి. పైకి భక్తి కాదు, లోపల శక్తి కలిగిన వారై ఉండాలి. వారే భక్తులు, వారే శ్రేష్ఠులు, వారు దేవునికి ఇష్టులు. ప్రియులారా, అటువంటి ప్రవర్తన కలవారిని యెహోవా ఏం చేస్తాడట? మనం చదువుకున్నాం కదండి, కాచును. ఏం చేస్తాడండి?
కాచును అంటే కాపాడతాడు, వారిని కాస్తాడు. ఆయన కాపరిగా ఉంటాడు వాళ్ళకి. కాచును అంటే కాచేవాడిని ఏమంటారు? కాపరే కదండి. కాపరి అయినటువంటి వాడు ఏ రీతిగా కాస్తాడు? ఏమండి, కాపరి అయిన వాడు తన మందను ఏ రీతిగా కాస్తాడు? చాలా జాగ్రత్తగా కాస్తాడు మంచి కాపరైతే. ప్రియులారా, దేవుడు ఎవరిని కాస్తాడు అని వాక్యంలో చూస్తే తన భక్తులను, వారి ప్రవర్తనను ఆయన కాస్తాడు అని దైవ లేఖనాలలో మనము చూస్తుంటున్నాం. ప్రియుల, ఎంత బాగా కాస్తాడో చెప్పనా? ఎంత బాగా కాస్తాడు? సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. చాలండి. హన్నా చేస్తున్న విజ్ఞాపన అండి ఇది. ఏమండి, హన్నా చేస్తున్న విజ్ఞాపన. హన్నా బిడ్డలు లేని సమయములో దేవుని మందిరములోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఆమె హృదయాన్ని కుమ్మరించి ఏడ్చింది. ఆమె ఏడ్పు విన్న దేవుడు, ఆమె కన్నీరు చూచిన దేవుడు, ఆమె హృదయ వేదనను చూచిన దేవుడు తన యొక్క దాసుని ద్వారా ప్రియులారా ఒక మాట సెలవిచ్చాడు. అమ్మా, నీ దుఃఖం, నీ వేదన, నీవు దేవుని సన్నిధిలో కుమ్మరించిన కుమ్మరింపు దేవుడు చూచాడు. మరుసటి ఏట నీకు బిడ్డలు లేని కొదువును తీసేస్తాడు, ఇంటికి వెళ్ళిపో అని చెప్పాడు. చెప్పినట్లుగానే ఆమె గర్భము దాల్చింది, ఒక బిడ్డను కన్నది. ఆ బిడ్డకు సమూయేలు అనే పేరు పెట్టింది. ఆ బిడ్డను పాలు ప్రియులను విడిచేంత వరకు తన దగ్గర ఉంచుకుంది. పాలు విడిచిన తర్వాత దేవునికి సమర్పించటానికి దేవుని మందిరానికి తీసుకొచ్చింది. దేవుని మందిరానికి ఎలా తీసుకొచ్చిందో తెలుసా? భక్తి నేర్పి తీసుకొచ్చింది సమూయేలుకు. ఆమె భక్తి చేసింది. ఎటువంటి భక్తి చేసిందంటే శక్తివంతమైన భక్తి చేసింది హన్నా. ఏమండి, ఎంతగా ఏడ్చిందో తెలుసు కదా. ఆమె ఏడుస్తూ ఉంటే దైవజనుడికి కూడా అర్థం కాక ఈమె మత్తురాలైపోయింది అని అనుకున్నాడు. ఈమె ఏదో ద్రాక్షరసం తాగొచ్చింది, మందిరంలో ఆమె ఏమైపోయింది అనుకున్నాడు? మత్తురాలుగా ఉంది అని అనుకున్నాడు. అంటే ఆమె వేదన, ఆమె దుఃఖం, ఆమె దేవుని సన్నిధిలో ప్రియుల కార్చిన కన్నీరు దైవజనుడికి కూడా అర్థం కాలేదు. అంత వేదనతో ఉండిపోయింది దేవుని మందిరములో. ప్రియులారా, అది చూచినటువంటి దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు, ఆమెకు ఒక బిడ్డనిచ్చాడు. బిడ్డనిచ్చిన తర్వాత మరిచిపోలేదండి ఆమె దేవుణ్ణి. చాలాసార్లు అవసరాలు తీర్చమని ప్రార్థించమని చాలా మంది దేవుని దగ్గరకు వస్తారు. దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు వారి అవసరతలు తీర్చగానే ఇక దేవుడిని ఏం చేస్తారు చెప్పండి? మరిచిపోతారు. కానీ హన్నా మరిచిపోలేదు. ప్రియులారు, ఏ భక్తి కలిగినటువంటి జీవితంతో ఆమె ప్రారంభములో ఉందో ఆ భక్తి కలిగిన వ్యక్తిగానే బ్రతికింది. ఆ భక్తి కలిగిన భక్తిని తన నుండి తన కుమారుడైన సమూయేలుకు నేర్పించింది. ప్రియులారు, ఎలా నేర్పించింది అనంటే, బాలుడకు సమూయేలు ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క సన్నిధానములో తల్లి ఎదుట ఉండి తల్లి చెప్పిన మాటలు విని తల్లి యొక్క విధానంలో బ్రతుకుతున్నాడు. ప్రియులారా, అతడు దేవుని విధానములో బ్రతుకుతున్నాడని మనకి ఎలా చెప్పగలం అనంటే, మొదటి అధ్యాయములోనికి రండి ఒక్కసారి. మొదటి అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం, మొదటి అధ్యాయము 26వ వచనము నుండి మనము చదువుకుందాం. నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణము తోడు, నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను ఎవరికి ప్రతిష్ఠించుచున్నానంటుంది? యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. ఈ బిడ్డ కన్నది నేనే, ఈ బిడ్డను మోసింది నేనే. ఈ బిడ్డను కన్న తర్వాత ఈ బిడ్డ నా కోసం కాదు,
దేవుని కోసం ప్రతిష్ఠించుచున్నాను. హన్నా కుమారుడే సమూయేలు, కానీ హన్నా కొరకు బ్రతకకూడదు. ఎవరి కోసం బ్రతకాలి? దేవుని కోసం బ్రతకాలి. ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు అక్కడనే మ్రొక్కెను. చూడండి, ఏమండి, పాలు విడిచిన తరువాత బిడ్డను మందిరానికి తీసుకొస్తే, మందిరానికి తీసుకొని వచ్చి ప్రియులారా అక్కడ ఉన్నటువంటి దైవజనుడైనటువంటి ప్రియులారా ఆ ఏలీకి సంగతులు చెబుతూ ఉంటే వీడు ఏం చేశాడట? వాళ్ళమ్మ చెబుతూ ఉండగా, నా కొడుకు ప్రతిష్ఠితుడండి దేవునికి, వాడు బ్రతుకు దినములన్నీ దేవునికే నేను సమర్పించాను అనగానే, అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. పాలు విడిచిన తర్వాత, పాలు విడిచినటువంటి బిడ్డ ఎంత ఉంటాడండి? తన తల్లి మాటలు విని అక్కడే దేవునికి మొక్కుతున్నాడండి. ఏమండి, పెద్దవాళ్లే మొక్కుకోవటం ప్రియులారా చాలా కష్టం. కానీ చిన్న పిల్లవాడు తన తల్లి ఆ మాటలు చెబుతుంటే మ్రొక్కాడు అంటే, నేను దేవునికి ప్రతిష్ఠితుడనే అని ఆ చిన్న వయసులో దేవునికి తల వంచి దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడిన వాడు సమూయేలు. పాలు విడిచిన తర్వాత వాడి వయసు ఎంత ఉంటది? తల్లిదండ్రులు తనతో ఉండాలని కోరుకుంటాడు. తల్లిదండ్రులు అంటే ప్రేమ కలిగిన వాడుగా ఉంటాడు. ఇప్పుడు ఆ తల్లి మందిరములో విడిచిపెట్టి ఆ బిడ్డను వెళ్ళిపోతుంటే వెంటబడి తన తల్లి వెంట వెళ్ళవలసిన వాడు, ఏడుస్తూ నాకు అమ్మ కావాలి, నాకు నాన్న కావాలి అనవలసినటువంటి వాడు అక్కడనే మ్రొక్కి, అక్కడే స్థిరపడి, అక్కడే ప్రతిష్ఠితుడుగా దేవుని దగ్గర ఉండటానికి అతడు మోకాళ్ళు వంచాడంటే, మ్రొక్కుతున్నాడు అనంటే ప్రియులారా అతడు ఏమి నేర్చుకుని వచ్చాడు చెప్పండి? తల్లి దగ్గర భక్తి నేర్చుకుని వచ్చాడు. ఆ తల్లి చెప్పుంటది, నువ్వు నా కొడుకువే గాని, నా గర్భాన పుట్టిన వాడివే గాని బ్రతకవలసింది మాత్రం నా కోసం కాదు. నీవు దేవునికి ప్రతిష్ఠితుడువు. ఏనాటికైనా దేవుని పని చేయాలి. నువ్వు ఏనాటికైనా దేవుని మందిరములోనికి వెళ్ళాలి. నువ్వు ఇంట్లో ఉండటానికి వీల్లేదు, నాతో ఉండటానికి వీల్లేదు, మిగిలిన పిల్లలతో ఉండటానికి వీల్లేదు. అక్కడే ఉండాలి. అక్కడే నీ జీవితం, అక్కడే నీ జీవిత దినాలు, అక్కడే నీ చావు కూడా నేర్పింది తన కుమారునికి. అందుకే తన తల్లి మాట్లాడుతూ ఉంటే వాడు అక్కడనే మ్రొక్కెను అని వాక్యంలో చూస్తున్నాం. అప్పుడు ప్రియులారా హన్నా ఎలుగెత్తి విజ్ఞాపన చేస్తూ దేవుని కొనియాడుతూ దేవుని ఘనపరుస్తూ మాట్లాడుతున్న మాట 9వ వచనంలో 2వ అధ్యాయం. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. అంటే దేవుడు తన భక్తులను ఎలా కాపాడతాడో అనుభవపూర్వకంగా విజ్ఞాపన చేసి చెబుతుంది. ఎవరు చెప్పండి? హన్నా. అనుభవపూర్వకంగా చెబుతున్న మాటలు ఇవి. ఏదో నోటికొచ్చిన మాటలు చెబుతుందామే. విజ్ఞాపన చేస్తుంది అని అంటే విజ్ఞాపనే కదండి. మొదటి వచనం చదవండి, అది విజ్ఞాపన కాదు. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగూ అంటుంది. ఏమండి, ఏం చేస్తుందండి దేవుని దగ్గర? ఆమె విజ్ఞాపన చేస్తుంది. విజ్ఞాపన చేసేటువంటి వ్యక్తి సొంత మాటలు చెబుతారా? జరిగిన విషయాలు చెబుతారా? సూచన విషయాలు చెబుతారా? దేవునికి ఇష్టమైనటువంటి విధానంలో విజ్ఞాపన చేస్తారా? ఏది చేస్తారు? ఏదైతే కన్నులారా చూచిందో, ఏదైతే చెవులారా విందో, ఏదైతే అనుభవపూర్వకంగానే తెలుసుకుందో అవన్నీ మిళితము చేసి దేవునికి ఏం చేస్తుంది? ఆమె విజ్ఞాపన చేస్తుంది. ఆ విజ్ఞాపనలో చాలా గొప్ప సంగతులు ఉంటాయండి. ఇక ఆమె 9వ వచనం దగ్గరికి వచ్చేసరికి ఆమె ఏమంటుందంటే, ఆయన తన భక్తులను ఎలా కాపాడతాడట? తన పాదమును తొట్టిల్లకుండా ఆయన కాపాడును. అంటే పాదము తొట్టిల్లటం అనంటే ఎటువంటి మాట అంటే, వాక్యములో కీర్తనల గ్రంథంలోనికి రండి. కీర్తనల గ్రంథం, దేవుని వాక్యాన్ని మనము చూడగలిగితే ప్రియులారా తన భక్తుల ఎడల, తన యందు విశ్వాసం ఉంచిన వారి ఎడల ఆయన ఏ విధంగా ఉంటాడు? 91వ కీర్తన, 91వ కీర్తన దేవుని వాక్యములో నుండి 11, 12 వచనాలు చదువుకుందాం.
11, 12 వచనాలు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. తన మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఎవరిని పంపిస్తాడట దేవుడు కాయటానికి? తన దూతలను పంపిస్తాడట. ఆ దూతలు వచ్చి ఎలా కాపాడుతాయో చూడండి. ఇప్పుడు నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తన చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. చూసారా ఏమండి, ఎంత జాగ్రత్తగా తన భక్తుల విషయంలో దేవుడు శ్రద్ధ తీసుకుంటున్నాడో గమనించండి. ఆ కిందే అంటాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పిస్తాను. ప్రేమించేవాడు, కళంకము లేని జీవితాన్ని జీవించేవాడు, పవిత్రతతో బ్రతికేవాడు, ఇహలోక మాలిన్యం అంటకుండా జీవిస్తూ శక్తివంతమైన భక్తి చేసేవాడిని దేవుడు ఎలా కాపాడుతున్నాడో చూడండి. తన పాదములకు రాయి తగులకుండా తన దూతలు ఏం చేస్తారట? తన చేతులతో ఎత్తి పట్టుకుంటారట. అంటే ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడో చూడండి. అంటే మన కాలికి రాయి తగలాలన్నా కూడా దైవ ప్రణాళిక ఉండాలి. ఆ రాయి తగలకుండా మనం ఎత్తి పట్టుకోవటానికి దేవుడు తన దూతలను పంపిస్తాడట. భక్తి చేసినప్పుడు, నిష్కలంకమైన భక్తి చేసినప్పుడు, నిష్కలంకమైనటువంటి పవిత్రమైనటువంటి భక్తి, శక్తివంతమైన భక్తి మనము చేసినప్పుడు ప్రియులారా, చూసారా తన పాదములకు, భక్తుల పాదములకు పాదములు తొట్టిల్లకుండా ఆయన తన భక్తులను కాపాడుతాడు ప్రియులారా. తన భక్తులతో ఒకవేళ ప్రభు మాట్లాడాలి అనుకుంటే మంచి విషయాల గురించే మాట్లాడతాడు. ఆయన శుభవచనాలను గురించే మాట్లాడతాడు. కీర్తనల గ్రంథం 85వ కీర్తన, 85వ కీర్తన ఒక్కసారి మనము చూద్దాం. 5వ వచనాన్ని మనము చదువుకుందామండి. దేవుని వాక్యములో కీర్తనల గ్రంథం 85వ కీర్తన 8వ వచనాన్ని మనము చదువుకుందాం. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. ప్రియులారా, వారు మరల బుద్ధిహీనులు కాకుందురుగాక అని అన్నాడు. చూడండి, ఏ దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ ఏ వచనం పలుకుతాడు? శుభవచనం. శుభవచనం పలుకుతాడు. దేవుని మాటను చెవిని పెట్టాలి. దేవుని మాటను చెవిని పెట్టాలి. ఏదో వాళ్ళు చెబుతున్నారు మనం వింటున్నాం అన్నట్లుగా కాదు. చెవిని పెట్టడం అంటే చెప్పిన మాట ప్రకారం బ్రతకటం, చెప్పిన మాట ప్రకారం జీవించటం. అలా జీవిస్తే దేవుడు శుభవచనాలే పలుకుతాడు ఆయన. ఏమండి, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి ప్రియుల కనాను దేశానికి బయలుదేరిన తర్వాత ప్రియుల మోయాబు మైదానానికి వచ్చారండి. మోయాబు మైదానానికి వచ్చారు. ఆ విస్తారమైనటువంటి జనమును చూచినటువంటి బాలాకు ప్రియుల భయపడిపోయాడు. వాళ్ళను చూచి భయపడిపోయాడు. భయపడిపోయిన బాలాకు ఏం చేశాడంటే, ఎక్కడో ప్రియులారా ఉన్నటువంటి బిలామును పిలిపించుకున్నాడు. ఎందుకు? వీళ్ళని శపించాలి. ఎందుకంటే అప్పటికే బిలాముకు మంచి పేరుంది. బిలాము ఇశ్రాయేలు ప్రవక్త కాదు గాని ప్రియులారా అతడు కొంచెం దేవుడంటే భయము కలిగినటువంటి వ్యక్తి. అతడు అటువంటి వాడిని పిలిపించుకొని ఆనాటి దినాలలో అప్పటికే ఏ వార్త అంటే బిలాము ఏది చెబితే అది జరుగుతుంది. బిలాము మంచి ప్రవక్త, మంచి వ్యక్తిగా అతడు మరి సమాజంలో ఉన్నాడు. కాబట్టి ప్రజలందరి మనసంతా బిలామును గురించే ప్రియుల మాట్లాడుకున్న సమయం అది. కాబట్టి ఎక్కడో ప్రియుల పేతేరులో ఉన్నటువంటి ఆ బిలాము దగ్గరకు మనుషులను పంపి బిలాము దగ్గరకు వెళ్ళి నా దగ్గరకు తీసుకురండి అని బిలామును బలవంతంగా తీసుకొస్తాడు బాలాకు. బలవంతంగా తీసుకొచ్చి ఆయన ఏమంటాడంటే, ఇదిగో ఈ ప్రజలను చూడు, విస్తారంగా ఉన్నారు. ఇదిగో ఎత్తు గడ్డిని నాకివేసినట్లుగా వీళ్ళు నాకేస్తారు మా యొక్క ప్రాంతాలని.
కాబట్టి వీళ్ళు ఆ స్థితికి వెళ్ళక మునిపే నీవు వీళ్ళని శపించు అని అన్నారు. అయ్యా నేను శపించలేనయ్యా, ఎందుకంటే ఆ ఇశ్రాయేలీయులు ఎటువంటి వారు అనుకుంటున్నావు? వారిలో ఏ వంకరతనము లేదయ్యా, వారిలో ఎటువంటి దోషము నాకు కనబట్టలేదయ్యా, నేను శపించలేను అనంటే నువ్వు శపించాల్సిందే అని బలవంతంగా ప్రియులార కోరుకుంటాడు, అతన్ని ప్రోత్సహిస్తాడు. సరేనని అతడు కొండ మీదకి వెళతాడు, బలి అర్పిస్తాడు. బలి అర్పించిన తర్వాత శపించటానికి తన నోరు తెరుస్తాడు. నోరు తెరిచినప్పుడు శాపవచనాలు రావు అతని నోటి వెంట. ఏ వచనాలు వస్తాయి చెప్పండి? శుభవచనాలే వస్తాయి. అదేంటయ్యా బాలాకరాజు అంటాడు, అదేంటయ్యా బిలాము నేను పిలిచిందెందుకు? ఇశ్రాయేలు జనాంగాన్ని శపించటానికి కదా, నువ్వేంటి అలా పలుకుతున్నావంటే ఏమనయ్యా నా నోటిని వెంట ఆ మాటలే వస్తున్నాయి. ఒకసారి చూడండి సంఖ్యాకాండము, దేవుని వాక్యములో ప్రియులారా మనము చూడగలిగితే ఆ వ్రాయబడినటువంటి ఆ మాటలు ఒక్కసారి మనము చూద్దామండి. సంఖ్యాకాండము 22వ అధ్యాయం నుంచి ఉంటాయండి ఆ మాటలు. 22వ అధ్యాయం నుండి ఉంటాయి. అతడు మీరింటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 22, 23, 24 అధ్యాయాలు అన్నీ మనం చదువుకుంటే ప్రియులారా అక్కడ ఎన్నోసార్లు బిలామును శపించటానికి డబ్బు ఖర్చు పెడతారు, ఎన్నోసార్లు బలులర్పిస్తారు కొండల మీద. కానీ బిలాము వెళ్ళి నోటితో మాట్లాడేసరికి దేవుని ఆత్మ ఇశ్రాయేలీయులను శపించకుండా అతని నోట్లో ఏ వచనం ఉంచుతుంది? ఎందుకు దేవుడు అలా చేశాడు అనంటే ఒక్క మాట చదవండి. 23వ అధ్యాయము దేవుని వాక్యములో ప్రియులార 20వ వచనం చదవండి. ఇదిగో దీవించుమని నాకు సెలవాయను, ఆయన దీవించును, నేను దాన్ని ఏం చేయలేను. ఏంటయ్యా నీకెంత డబ్బిచ్చి ఇంత వెండి బంగారాలు ఇచ్చి నీకు బహుమానాలు ఇచ్చి నేను తెచ్చుకుంటే వాళ్ళని శపించు అని చెబుతుంటే నీ నోటి నుండి శాపవచనం రాకుండా నువ్వేంటి దీవిస్తున్నావంటే అతడు ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? ఇదిగో దీవించుమని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను. చదవండి కింద 21. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు, అతని దేవుడు అతనికి తోడై ఉండెను. ఏమండి ప్రియులారా 22, 23, 24 అధ్యాయాల్లో బాలాకు ప్రయాసంతా కూడా ఎవరిని శపించమని? ఇశ్రాయేలు శపించు అని పిలిపించాడు, డబ్బిచ్చి మరీ పిలిపించాడు, బహుమానాలిచ్చి మరీ పిలిపించాడు. పిలిపించినప్పటికీ కూడా వచ్చిన వాడు శపిద్దామని వెళుతున్నాడు, నిలబడుతున్నాడు, శాపవచనాలు చెప్పటానికి నోరు తెరుస్తున్నాడు. వెంటనే దేవుడు అతని నోటిలో ఏ వచనం ఉంచుతున్నాడు? శుభవచనం, దీవెన వచనం ఉంచుతున్నాడు. చివరికి ప్రియులారా బిలామన్నాడు, నా వల్ల కాదయ్యా, నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోతూ ఒక చెడ్డ సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు అనుకోండి. ఆ తర్వాత సంగతి ప్రియులారా ఒక విషయాన్ని నేను చెబుతున్నాను. దేవుడు తన భక్తుల విషయంలో ఆయన ఎటువంటి భక్తిగా ఉన్నప్పుడు, భక్తిగా జీవిస్తున్నప్పుడు, పవిత్రంగా ఆయనకిష్టమైన వారిగా ఆయన చిత్తములో మనము జీవిస్తున్నప్పుడు మనకు ఏ వచనాలు పలుకుతాడు? ఆయన శుభవచనమే. ఆయన తన భక్తుల విషయంలో శుభవచనము పలుకుతాడు ప్రియులారా. అంత మాత్రమే కాదండి, ఆయన ఈ భూమి మీద భక్తులను సమకూర్చమని ఆకాశానికి చెబుతున్నాడట. ఆయన ఎవరికి చదువుతారు ఒకసారి? అదే కీర్తనల గ్రంథం 50వ కీర్తన 5వ వచనం చదవండి ప్రియులారా. కీర్తనల గ్రంథం 50వ కీర్తన వాక్యములో నుండి 5వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని నీది ఆకాశమును భూమిని ఏం చేస్తున్నాడు? ఆయన పిలుస్తున్నాడు. ఆకాశానికి భూమికి పిలిచి ఏం చెబుతున్నాడు?
నేను ఏ భక్తులతో నిబంధన చేశానో నా భక్తులందరినీ ఏం చేయమంటున్నాడు? సమకూర్చండి అంటున్నాడు. ఎవరితో? పైన ఆకాశముతో క్రింద ఉన్న భూమితో. ఏమండి, భూమి ఆకాశము ఎవరిని సమకూరుస్తున్నాయి? తన నిబంధన చేసుకొనిన తన భక్తులను సమకూర్చుచున్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. ప్రియులారా, గమనించండి, ఒక రోజున ఆకాశము భూమి భక్తులైన వారిని సమకూర్చి దేవునికి అప్పగిస్తాయి అనే విషయం మనకు అర్థం కావాలి. అంటే ఇప్పుడు తన భక్తులు ఎవరో ఆకాశానికి తెలుసా? తన భక్తులు ఎవరో భూమికి తెలుసా? తెలీదా? ఎట్లా తెలుసండి భూమికి? భూమికి ఏమైనా నోరుందా? భూమికి ఏమైనా ప్రియుల ఆలోచన ఉందా? చెవులేమైనా ఉన్నాయా అంటే ఉన్నాయండి. లేవనుకుంటున్నారా? ఆకాశమా ఆలకించుము, భూమి చెవి యొగ్గుము. చెవి యొగ్గుము అంటే చెవి ఉంటేనే కదా వగ్గమనేది. అంటే భూమికి వినే శక్తి ఉందా? ఆకాశానికి ఆలకించే శక్తి ఉందా? ఉందండి, ఉంది ప్రియులారా. భూమి మీద మనుషుల యొక్క పాపాన్ని చూచి, మనుషుల దోషాన్ని చూచి తట్టుకోలేకపోతుంది భూమి. తట్టుకోలేక, అయ్యా ఈ భూమిని ప్రజలకిచ్చావు, నువ్వు పండమనిచ్చావు మమ్మల్ని, మేం పంట పండుతున్నాం, వీళ్ళ కడుపు నింపుతున్నామయ్యా, కడుపు నిండిన వీళ్ళు నీ మాట వినట్లేదయ్యా, నువ్వు చెప్పినట్లుగా నడుచుకోవట్లేదయ్యా, వీళ్ళు చేస్తున్న పనులు చూస్తుంటే నాకే దుఃఖం వచ్చేస్తుంది అని అంటుంది భూమి. చూడండి, ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం అనుకుంటాను, 4వ వచనం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము దేవుని వాక్య భాగములో 12వ అధ్యాయము 4వ వచనం చదవండి. భూమి ఎన్నాళ్ళు దుఃఖిస్తుందా? భూమి దిక్కుస్తుందండి, ఏడుస్తుందా భూమి? భూమి ఏడుస్తుందట. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను. ఎందుకు దుఃఖిస్తుంది? మీకు ఒక జరిగిన విషయాన్ని చెబుతాను చూడండి బైబిల్ గ్రంథంలో. ఏమండి, సొదొమ గొమొర్రాల ప్రాంతంలో పాపము ఎంత భయంకరంగా ఉందో మీకు తెలుసు. ఎన్నోసార్లు చెప్పుకున్నాం కాబట్టి తెలుసు. బాలురు, వృద్ధులు, ప్రజలందరూ నలుమూలల నుండి వచ్చి లోతు ఇంటిలోనికి వచ్చిన తోతలతో పాపము చేయటానికి బయటికి తీసుకురమ్మని బలవంతం చేశారు కదా. ఇప్పుడు ఆదికాండము 18వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆదికాండము 18వ అధ్యాయం 1వ వచనం. మరియు ఆదికాండం 13వ అధ్యాయం చూడండి ఒకసారి, నేను చెబుతాను చూడండి. దేవుని వాక్యము 18వ అధ్యాయం 20వ వచనం చదవండి. 20వ వచనం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర, ఇక్కడ ఆగిపోండి. సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర అన్నాడు కదా. సొదొమ గొమొర్రాలలో మొర పెట్టేవాళ్ళు ఎవరున్నారు? ప్రజలందరూ ఏమైపోయారు? పాపముతో నిండిపోయారు. దేవునికి మొరపెట్టే వాళ్ళు ఉన్నారా? లేరు కదా. మరి ఎవరు మొరపెట్టారు? నేల, అక్కడ ఉన్న నేల మొరపెడుతుంది దేవునికి. సొదొమ గొమొర్రా యొక్క నేల మొరపెడుతుంది, ప్రభువా వీళ్ళ పాపాన్ని మేము చూడలేకపోతున్నామయ్యా, వీళ్ళ దోషాన్ని మేము చూడలేకపోతున్నామయ్యా, నాశనం చేసేసాయ్యా. ఎవరు మొరపెడుతున్నారు అనుకుంటున్నారు? భూమి, నేల, ఆ పట్టణాల దగ్గర ఉన్న నేల మొరపెడుతుంది. అందుకే సొదొమ గొమొర్రాల యొక్క మొర అన్నాడు. అక్కడ మనుషుల మొర అన్నాడా అండి? మనుషుల మొర అన్నాడు అక్కడ. సొదొమ గొమొర్రాల యొక్క మొర అన్నాడా? అంటే సొదొమ పట్టణం, గొమొర్రా పట్టణం దేవునికి ఏం చేస్తున్నాయి చెప్పండి? ఏంటి, నేల మొర పెడుతుందా? నేల ఏంటండి? ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ దేవునికి ఏం చేస్తుంది? మొర పెట్టేటువంటి శక్తి. మనుషులే మొర పెడతారనుకుంటున్నారా మీరు? మనుషులే మొర పెడతారనుకుంటున్నారా? హేబేలును చంపినప్పుడు కయ్యను, హేబేలు యొక్క రక్తము నేలలోనికి వెళ్ళిపోయింది, కలిసిపోయింది. ఎవరూ దాని గురించి పట్టించుకోలేదు. కానీ భూమి, నేలలో ఉన్నటువంటి రక్తము, ప్రియుల ఒక్కసారి ఆ మాట కూడా చదవండి. ఆదికాండము 4వ అధ్యాయం
అక్కడ వ్రాయబడిన మాట బాగా మీరు గమనించండి. 4వ అధ్యాయం దేవుని వాక్య భాగములో ప్రియులారా 10వ వచనం. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు ఏం చేస్తుందట? నేలలో నుండి మొరపెడుతుందట. నేలలో నుండి మొరపెడుతుంది. ప్రియులారా, నేలలోనికి వెళ్ళిపోయిన రక్తం అక్కడ నుండి మొరపెడుతుంది. ప్రియులారా, మొరపెడుతుంది. మనిషి యొక్క శరీరములో నుండి బయటికి వెళ్ళిపోయినటువంటి రక్తం, అటు చూస్తే హేబేలు చనిపోయాడు. హేబేలు లేడిక, హేబేలు చనిపోయాడు. కానీ హేబేలు రక్తం మాత్రం నేల లోపలికి వెళ్ళిపోయింది. కయ్యను అనుకున్నాడు కనబడదలికది, ఆ రక్తము కనబడదు, నేలలో కలిసిపోయింది కదా, ఎవరు నన్ను పట్టించుకోరనుకున్నాడు. కానీ నేలలోనికి వెళ్ళిన రక్తం నేలలో నుండి ఏం చేస్తుంది? మొరపెట్టు, నేలలో నుండి మొరపెట్టు అని చెబుతుంది. ప్రియులారా, మనం అనుకుంటున్నాం మనము నిలబడిన ఈ నేల మనం చేసే పనులన్నీ గమనిస్తుంది. మనుషుడు అనుకుంటున్నాడు నేను చాటును చేస్తున్నాను కదా, ఎవరికి కనబడకుండా చేస్తున్నాను కదా, చీకటిలో చేస్తున్నాను కదా అని అనుకుంటున్నాడు. కానీ నువ్వు చూస్తున్న నేల ఉందే, అది మనం చేసే ప్రతి పనిని రికార్డ్ చేసి ఎవరికి అందిస్తుంది? దేవునికి అందిస్తుంది. ప్రియులారా, ఇప్పుడు ఆకాశాన్ని భూమిని గురించి చెప్పుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి అనుకోండి. అసలు ఆ రెండింటినీ మన మీద సాక్షులుగా దేవుడు పెట్టాడు. ప్రియులారా, అయితే ఇప్పుడు ఈ ఆకాశముతో ఈ భూమితో ఏం చెబుతున్నాడంటే, నా భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరిని ఏం చేయమంటున్నాడు? సమకూర్చమంటున్నాడు కదా. సమకూర్చండి, నా భక్తులను సమకూర్చండి అంటే నేలకు తెలుసు తన భక్తులు ఎవరో. ఎవరు నేల మీద మోకరించి ప్రార్థిస్తున్నారో, ఎవరు భక్తిగా బ్రతుకుతున్నారో, ఎవరు పవిత్రంగా బ్రతుకుతున్నారో, ఎవరు పరిశుద్ధంగా నిష్కలంకంగా బ్రతుకుతున్నారో మనుషులకు తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుసు? నేలకు తెలుసు, నింగికి తెలుసు. ప్రియులారా, ఈ రెండిటికి తెలుసు మన జీవితం, మన బ్రతుకు, మన విధానం. వాటికి నేర్పించాడు దేవుడు. ప్రియులారా, ఇవన్నీ కూడా దేవునికి చెబుతున్నాయి. ప్రజలు ఎటువంటి వారు? ప్రభువా, వీళ్ళు భక్తిపరులా కాదా? వీళ్ళు దేవుని నమ్మిన వారా కాదా? వీళ్ళు దేవుని నమ్మి పరిశుద్ధంగా బ్రతుకుతున్న వాళ్ళ కాదా? ఇవన్నీ పరిశీలన చేసి మనం ఏం చేస్తున్నామో, మనం నిలబడిన నేల, మనం నడుస్తున్న నేల, మనం నివాసం చేస్తున్న నేల దేవునికి ఏం చేస్తుంది చెప్పండి? మొరపెడుతుంది. నింగి నేల ఒకటైపోయి దేవునికి సాక్ష్యాలుగా మిగిలిపోయాయి. ప్రియులారా, చెప్పండి, ఒక మనిషి నేలకు నింగికి దూరంగా వెళ్ళిపోయి పాపం చేయగలడా? ఎక్కడ తప్పు చేసినా ఎక్కడ చేయగలడు? భూమి మీదే చేయగలడు. ఆకాశానికి భూమికి మధ్యలోనే చేయగలడు. ప్రియులారా, ఈ నేల మీదే చేయగలడు. కాబట్టి వాక్యము వింటున్న ప్రియులారా, ఇప్పుడు తన భక్తులను ఎరిగినటువంటి ఈ నేల ఇదిగో పోగు చేయటానికి దేవుడు చెప్పిన మాటను బట్టి తన భక్తులను సమకూర్చటానికి ఇష్టపడుతుంది అని దేవుని వాక్యములో మనము చూస్తుంటున్నాం. మరి ఈ దినాన్న దేవుని సన్నిధిలో మనము భక్తులమేనా ప్రశ్నించుకోవాలి. నేను ఎందుకు భక్తుడిని కాదండి? బాప్తీసం తీసుకున్నానుగా. బాప్తీసం తీసుకుంటే భక్తుడువా? ప్రార్థనకు వస్తే భక్తుడువా? పాట పాడితే భక్తుడువా? ప్రార్థన చేస్తే భక్తురాలవా? ఏమండి, ఒక్కసారి మనము ఆలోచించాలి, పరిశీలన చేయాలి. ఆయన తన భక్తుల విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడో, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అనే మాట అది ఒక వచనంలో ఉన్నటువంటి ఒక చిన్న లైను, కానీ అందులో ఎంత పరమార్థం ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. తన భక్తులు ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో ఆయనకు మహిమ తెచ్చేవారిగా ఉంటారండి. ఆయనకు మహిమ తెచ్చేవారిగా ఉంటారు. 149వ కీర్తన మొదటి వచనం చదవండి. మొదటి వచనం బైబిల్ గ్రంథములో 149వ కీర్తన మొదటి వచనం. పాడుడి, భక్తులు కూడుకొని సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. భక్తులు కూడుకునే సమాజం ఒకటి ఉంది.
ఏమండి, లోకములో రకరకాలైనటువంటి కూడికలు ఉన్నాయి. రాజకీయ నాయకులు కూడుకునే స్థలం అదొక సమాజం. ఏమండి, డ్వాక్రా గ్రూప్ వాళ్ళు కూడుకునే ఆ సంఘం ఒక సమాజం కదా. ప్రియులారా, లోక సంబంధమైన మాటలు చెప్పుకోవటానికి కూడుకునే సమాజం. కానీ ఈ సమాజం ఎటువంటిది చెప్పండి? భక్తులు కూడుకునే సమాజం ఇది. భక్తులు మాత్రమే ఉంటారు ఈ సమాజంలో. ఈ భక్తులు కూడుకునే సమాజంలో ఆయనకు ఏమి వినబడుతుంది? స్తోత్ర గీతం. అంటే ఆయనకు మహిమ తీసుకొచ్చే జీవితం కనబడుతుంది. స్తోత్ర గీతం అనగానే గబాల్ని పాట అనుకోకండి. గీతం అన్నాడు కదా, పాట అని అనుకోకండి. ఈ జీవితం ఆయనకు ఎప్పుడు మహిమ తెచ్చే ఒక క్రొత్త కీర్తన పాడే వ్యక్తిగా, ఆ జీవితము కలిగిన వ్యక్తిగా నువ్వు బ్రతకాలంటే నీలో ఒక క్రొత్తదనం, నీలో ఒక దేవునికి కొనియాడే ఆ ప్రియులార ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థానం, భక్తులు కూడుకునే సమాజములు ఆయనకు మహిమ తెచ్చేటువంటి వారిగా ఉండాలి. భూమి మీద సత్క్రియల చేత పరలోకమందున్న తండ్రికి మనం ఏం తీసుకురావాలి? మహిమ తీసుకురావాలని లేఖనాలు చెబుతున్నాయి. ఎప్పుడు ఈ పని చేయగలుగుతాం? అదే 149 9వ వచనం చదవండి. 149లోనే 9వ వచనం. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకు వారి చేతిలో రెండంచులు గల ఖడ్గం అన్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే, యెహోవాను స్తుతించుడి. చూడండి ఆ వచనం. విధింపబడిన తీర్పు అంటే ప్రియులారా, ఈ భూమి మీద ప్రతి దారి మీద ఒక తీర్పు విధింపబడుతుంది. విధింపబడిన తీర్పు. ఈ తీర్పును నడిపించటానికి, ఏమండి, ఈ తీర్పును నడిపించటానికి వారి చేతిలో ఏముంది చెప్పండి? రెండంచులు గల, ఏంటది రెండంచులు గల ఖడ్గం? దేవుని వాక్యం కదండి. ఇప్పుడు తన భక్తుల చేతిలో ఏముంది? వాక్యం ఉంది. ఈ వాక్యము చేత లోకానికి ఏం చేస్తున్నాం? మనం తీర్పు తీర్చుచున్నాం. నమ్మకపోతే శిక్ష, దేవుని ఎడల భయభక్తులు కలిగి బ్రతకకపోతే నాశనం. ఇదేంటనుకున్నారు? ఈ మాటలు తీర్పు తీర్చటం, దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని తీర్పు తీర్చటం అండి. తన భక్తులందరికీ ఘనత ఇదే అన్నాడు. చూసారా, మన చేతులు దైవ గ్రంథం ఉంది. ఆ గ్రంథాన్ని చదవటం, చదివిన దాని ప్రకారం బ్రతకటం, బ్రతుకుతున్న మనము లోకానికి ఆ గ్రంథాన్ని గురించి చెప్పటం, తన భక్తులందరికీ ఇదే ఘనత. ఉందా? మరి ప్రతిదినము వాక్యం చదవటం ఉందా? ప్రతిదినము ప్రార్థించటం ఉందా? ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. ఎంతమంది ఉదయం లేవటంతోనే మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నారు? ఎంతమంది దేవుని సన్నిధిలో సమయం దొరికినప్పుడు దేవుణ్ణి పాదాలు పట్టుకుని అడగగలుగుతున్నారు? మీ సమస్యలు, మీ కష్టాలు, మీ శ్రమలు, మీ బాధలు, మీ యొక్క అవసరతలు ఏంటో, ప్రియులారా, మీ భక్తి జీవితం ఏంటో ఎన్నిసార్లు మనం దేవునికి చెప్పుకోగలుగుతున్నాం ప్రతిదినం? ఎంతసేపు నీ చేతిలో బైబిల్ ఉంటుంది? అసలు ఘనత ఇదే కదా, ఘనత ఇదే కదా. దైవ గ్రంథాన్ని చేత పట్టుకుని వెళ్ళటం. పనికి వెళ్ళిన దైవ గ్రంథం మన చేతిలో ఉండాలి. ప్రియులారా, బజారుకి వెళ్ళిన దైవ గ్రంథం మన చేతిలో ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళినా మన బ్యాగ్లో ఏముండాలి? అదే మనకు ఘనత. ఉంటుందా? ప్రియమైన దేవుని పిల్లలారా, కొంతమంది బైబిల్ తీసుకుని వెళ్ళటానికి సిగ్గు. ఏమండి, మందిరానికి తీసుకురావటానికే కొంతమందికి సిగ్గు. చెంగు చాటును పెట్టుకుని వస్తూ ఉంటారు బైబిల్ని. ఏమండి, చెంగు చాటును కాదండి, బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకొని ప్రజలందరికీ కనబడేటట్టుగా మనము తీసుకురావాలి. మనము లోకబంధు జ్యోతులమైన మనము జీవవాక్యము ఎక్కడ పట్టుకోవాలి? చేత పట్టుకోవాలి. ఇదే కదా మనకు ఘనత. చెప్పండి ఎవరికైనా, ఏంటయ్యా ఇది? నా జీవితానికి ఘనత తెచ్చేది ఇదేనండి, నా బ్రతుకునకు ఘనత తెచ్చింది ఇదేనండి, నా ఆత్మీయ జీవితములో నన్ను బలపరిచేది ఇదేనండి, నా యొక్క లోక సంబంధమైన ఈ జీవితములో లోకం అంటకుండా నన్ను కాపాడేది ఇదేనండి, నా యొక్క జీవితాన్ని పరలోకానికి చేర్చేది ఇదేనండి, ఇదే నాకు ఘనత, ఇదే నాకు ఘనత.
చెప్పుకోవాలి. మన చేతిలో రెండంచులు కలిగిన ఖడ్గం. ప్రియులారా, అదే భక్తులందరికీ ఘనత. దానిని బట్టి యెహోవాను ఏం చేయాలి? స్తుతించటం. ఆలోచిస్తున్నారా? తన భక్తులను దేవుడు కాచే విధానం. భక్తులంటే ఎలా ఉంటారు? భక్తులంటే ఎవరు? భక్తుల యొక్క విధానం ఎలా ఉంటుంది? ఆయన భక్తులను ఎందుకు కాచి కాపాడతాడు? ప్రాణాపాయ పరిస్థితులను ఎందుకు తప్పిస్తాడు? ఇదిగో ఈ గ్రంథాన్ని చేత పట్టుకోవటానికి, ఆయన సమాజములో మనం ఆయన స్తోత్రించటానికి. ప్రియులారా, ఆయన శుభవచనాలను మనము తీసుకొని ఈ లోకంలో బ్రతకటానికి, తన భక్తులను పోగు చేయమని దేవుడు ఆకాశానికి భూమికి చెబుతున్నాడంటే ఎంత గొప్ప విషయం అండి ఇది. మరి ఆ పోగు చేయబడే గుంపులో మనమున్నామా? మనం ఉంటామా? ఆలోచించండి ప్రియులారా. ఆయన భక్తుల ఎడల తీసుకుని ఆ శ్రద్ధ, ఆ విధానం ఎంత ఉన్నతమైనది ప్రియులారా. అందుకే నువ్వు అలా చేస్తావనే, నువ్వు దేవుడి కోసం అలా బ్రతుకుతావనే నన్ను కాపాడుతున్నాడు ఆయన. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం. ప్రియులారా, వాక్యములో నుండి 9వ వచనాన్ని మనం చదువుకుందాం. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతి పరులను, ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును, ప్రభువు సమర్థుడు, వీరు తెగువ కలవారును, స్వేచ్ఛాపరులనై మహాత్ములను దూషింప వెరువక యున్నారు. చూడండి ఇక్కడ వాక్యములు 9వ వచనంలో, భక్తులను శోధనలో నుండి ఏం చేయటానికి. అక్కడ పేతురు గారు ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే లోతును గురించి మాట్లాడుతున్నాడు. సొదొమ గొమొర్రా ప్రాంతాలను గురించి మాట్లాడుతున్నాడు. ఏమండి, సొదొమ గొమొర్రాలో జరుగుతున్న దుర్మార్గమైనటువంటి కార్యాలన్నిటినీ ప్రతిరోజు లోతు చూస్తున్నాడా? చూస్తున్నాడండి? చూస్తున్నాడు. చూస్తూ ఆనందపడిపోతున్నాడా? బాధపడుతున్నాడా? చూడండి ఒకసారి 6వ వచనం. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనము విధించి, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను అని చూడండి అక్కడ. ఏవండి వాక్యములో దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత నీతిమంతుడైన లోతు ఏం పడ్డాడట? బహు బాధపడ్డాడు. ఏంటి పాపం? సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఏంటి దోషం? ఏంటి ఎంత ఘోరమైన దుర్మార్గత? హృదయములో బాధపడుతూ 8వ వచనం చదవండి. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి, వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము తన నీతి గల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చాడు. ఏమండి, బ్రతకటానికి సొదొమ గొమొర్రాలోనే బ్రతుకుతున్నాడు గాని ఎలా బ్రతుకుతున్నాడు దినదినము? ఏమండి, తన మనస్సులో ఏమైపోతున్నాడు? ఒక ప్రక్క బహు బాధపడుతున్నాడు, మరో ప్రక్క మనస్సులో ఏమవుతున్నాడు? నొప్పించబడుతున్నాడు వారి కార్యాలను బట్టి. దినదినమా అప్పుడప్పుడా? అంటే ఇప్పుడు చూడండి ప్రియులారా, మీరు గమనించండి. మన జీవితంలో ఒక 10 రోజులు ఏదైనా మన బ్రతుకునందు కనబడని, లేకపోతే మనము తట్టుకోలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం అంటాం, ఈ బాధ తట్టుకునే కంటే, ఈ బాధ చూచే కంటే చచ్చిపోతే మేలు కదా అని అనుకుంటాం. మనం చనిపోతే మేలు కదా. ఒక ప్రక్క ప్రియులారా, లోతు ఇంటి దగ్గర నుండి
ఇక్కడ చాలా మంది విషయాలు చెబుతాడండి. 2వ అధ్యాయంలో దేవదూతల గురించి చెబుతాడు, మార్గం తప్పిన నోవాహును గురించి చెబుతాడు, నోవా కాలంలో జరిగిన విషయాలు చెబుతాడు, లోతు కాలంలో జరిగిన విషయాలు చెబుతాడు. ఈ అధ్యాయంలో పేతురు గారు చెబుతూ లోతు సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉండి ఆ మనుషుల దుర్మార్గతను చూచి హృదయములో బాధపడుతున్నాడు. తన మనసు ఏమైపోతుంది? నొప్పించబడుతున్నాడు. ఏంటి ప్రభువా, ఇటువంటి ప్రాంతం అయిపోయిందేంటయ్యా? ఆ రోజు నేను వచ్చేటప్పుడు ఈ ప్రాంతం ఎట్లా ఉందో తెలుసా? యోర్దాను వలె, యెహోవా తోట వలె, ఐగుప్తు దేశము వలె నీరు పారు దేశమై ఉన్నదని కదా ప్రభు నేను ఈ ప్రాంతానికి వచ్చింది. అవునండి, ఒకనాడు సొదొమ గొమొర్రా ప్రాంతం మంచి ప్రాంతం అండి. ఎటువంటి ప్రాంతం అంటే అది యెహోవా తోటలాగా ఉన్న ప్రాంతం. అది ఐగుప్తు దేశంలాగా నీళ్లు పారే దేశం. అవి చూసే కదా మనోడు వచ్చింది ఇక్కడికి. మన పశువులకి మనం నివాసం చేయటానికి నీళ్లు ఉన్నాయి, పొలం బాగుంది, పచ్చదనం ఉంది అని చూసే కదా వచ్చింది అక్కడికి. అప్పుడు బాగుంది. కానీ మీరు తర్వాత చదువుకోండి, ఆదికాండం 13వ అధ్యాయంలో ఉంటాయి ఈ మాటలన్నీ. ప్రియులారా, కానీ రాను రాను ఆ ప్రదేశం ఏమైపోయిందంటే వాళ్ళ పట్టణం యొక్క పరిస్థితిని చూసుకొని, వాళ్ళకు పండే పంటలు చూసుకొని అక్రమం పెరిగిపోయి, అతిక్రమం పెరిగిపోయి దుర్మార్గులుగా మారిపోయారు. అందుకే యెహోవా తోట వలె ఉండవలసిన ప్రాంతం, ఐగుప్తు దేశం వలె నీరు పారవలసినటువంటి దేశం భస్మమైపోయింది అన్నాడు. పైన మనం చూస్తే ఏమండి, భస్మం అన్నాడు చూడండి. భస్మం అయిపోయిందంటే నీళ్లు లేని ప్రాంతం అయిపోయింది, బీడు బారిన ప్రాంతం అయిపోయింది. నేటికి సొదొమ పట్టణాలలో మొలకలు ఉండవు, విత్తనాలు వేస్తే పంట రాదు. అక్కడ ఉన్న నీరంతా ఉప్పుతో నిండిపోయింది కదా. ఎందుకైపోయింది ఆలోచిస్తున్నారా? ఇటువంటి ప్రదేశములో ఉండి తన మనస్సును నొప్పించుకొనుచు బహు బాధపడుతూ, ప్రభువా ఎంత కాలం చూడాలయ్యా ఈ దుర్మార్గత, ఎంత కాలం చూడాలి ఈ పాపం అని బాధపడ్డాడే గాని ఇతడు దారి తప్పిపోయాడా? లేదు కదా. కొన్నిసార్లు మనం ఏమంటామంటే అలా మధ్యలో ఉన్నారండి అందుకే తప్పిపోయారండి. అలా మధ్యలో ఉంటే తప్పిపోవాలని రూల్ ఏమైనా ఉందా? చెడిపోయిన వాళ్ళ మధ్యలో ఉంటే తప్పిపోవాలని రూల్ ఏమైనా ఉందా? నీ భక్తి ఏమైంది? నీ ప్రార్థనా జీవితం ఏమైంది? వింటున్న వాక్యం ఏమైపోయింది? ఆత్మీయత ఏమైపోయింది? ఇంతమంది ప్రజలు సొదొమ గొమొర్రా ప్రాంతం అంతా భయంకరమైన పాపముతో నిండిపోయింటే ఒక్క నీతిమంతుడుగా కనబడుతున్నాడు. ఎవరు? లోతు. అందుకే ఆ నీతిమంతుని యొక్క భక్తి జీవితాన్ని చూసి, ఆ నీతిమంతుని యొక్క నీతిని చూసి దేవుడు తన భక్తులను శోధనలో నుండి తప్పిస్తాడు అని చెప్పటానికి దేవుడు ఈ మాట చెబుతున్నాడు. ఇప్పుడు చదవండి 9వ వచనం. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును. ఎక్కడి నుండి తప్పిస్తాడు భక్తుల్ని? శోధన నుండి తప్పిస్తాడు ప్రియులారా. కానీ మనం భక్తిగా బ్రతకాలిగా. అక్కడ అటువంటి శోధనలో మనం భక్తిగా బ్రతకాలిగా. పాపులున్నటువంటి ప్రియులారా ఆ స్థలములో మనం భక్తిగా ఉండాలిగా. చెడిపోయిన వారి మధ్యలో మన భక్తి ప్రియులారా నిలవాలిగా. చెడిపోయినటువంటి ప్రజల మధ్యలో మన ఆత్మీయత నిలవాలి కదా. చెడిపోయిన వాళ్ళు ఎక్కడ లేరు చెప్పండి? ఏ ప్రాంతంలో లేరు, ఏ ప్రదేశంలో లేరు, ఏ సందులో లేరు, ఏ ఊర్లో లేరు. వారి మధ్యలోనే మన భక్తి కనపరచాలి. వారి మధ్యలోనే మన ఆత్మీయ జీవితం రుజువు చేయాలి. అక్కడే మన న్యాయ ప్రవర్తన ఏంటో మనము చూపించాలి ప్రియులారా. అప్పుడే మన జీవితాలు దేవుని చేత కాపాడబడతాయి. అందుకే సామెతల గ్రంథములో వ్రాయబడిన ఆ వచనాన్ని చదవండి. మళ్ళీ ప్రార్థన చేసుకుందాం. 2వ అధ్యాయం ప్రియులారా 8వ వచనం చదువుకుందాం. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. న్యాయము తప్పిపోకుండా ఆయన మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? కనిపెడతాడు. ఎప్పుడు? యుక్త మార్గంలో నడుచుకుంటే, యథార్థవంతుడిగా నువ్వు బ్రతికితే, దేవుని జ్ఞానాన్ని గుర్చి నువ్వు భయభక్తులు కలిగి ఆయన జ్ఞానమును వెతికితే
ఆయన నిన్ను కాపాడటమే కాదు, ఆయన ప్రియులారా నువ్వు నీ న్యాయం తప్పిపోకుండా కనిపెడుతూ ఉంటాడు. ఎంతగా దేవుడు ప్రియులారా మనకు చక్కటి విషయాలను తెలియచేస్తున్నాడు. మరి ఎందుకు తప్పిపోతున్నాం? మరి ఎందుకు మనము దేవుని కాపుదలకు దూరం అయిపోతున్నాం? తన దూతలకి ప్రియులార దేవుడి సెలవిచ్చి, నిజంగా ప్రియులార అంతగా ఆయన మన ఎడల శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఇదిగో నా పిల్లలు మార్గములో నడుచుకుంటూ వెళుతున్నారు. వాళ్ళు ఎవరనుకున్నావు? ప్రార్థన చేసేవాళ్ళు. వాళ్ళు ఎవరనుకున్నావు? వారు నా భయభక్తులు కలిగిన వారు పవిత్రంగా బ్రతుకుతూ నిష్కలంకమైన జీవితాన్ని జీవించేవాళ్ళు. దూతలారా వెళ్ళండి, ఈరోజు మార్గంలో వెళుతుంటే యాక్సిడెంట్ జరగపోతుంది వాళ్ళకి. కాబట్టి ఆ యాక్సిడెంట్ జరగకుండా మీరు వెళ్ళి కాపాడండి నా కొడుకుని, నా కూతుర్ని అని దేవుడు తన దూతలకి ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమండి, ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో మనకు తెలుసా? ఎప్పుడు ప్రియులార ఎటువంటి ప్రియులార పరిస్థితి జరుగుతుందో మనకు తెలుసా? తెలియదు. కానీ దేవునికి తెలుసుగా, ఆయనకు ముందే తెలుసుగా. ముందే తెలిసినటువంటి వాడు ప్రియులారా ఆయన కాపాడటానికి తన దూతలను ఏం చేస్తున్నాడు? పంపిస్తున్నాడు. అలా మనకు తెలియకుండా ఎన్నిసార్లు తప్పించబడ్డామో తెలుసా? ఆలోచించండి. మరి ఏది మన భక్తిలో నిలిచేది? ఏది న్యాయం తప్పిపోకుండా మనము దేవునిలో నిలబడేటువంటి శక్తి ఏది? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఆయన మన జీవితాలను చూస్తున్నాడు, మన బ్రతుకులను చూస్తున్నాడు, మన ప్రవర్తనను చూస్తున్నాడు ఆయన. మరి మన ప్రవర్తనలో భక్తి కనబడుతుందా? ఆ భక్తి దేవుని ఎదుట పవిత్రంగా ఉందా? ఆ దేవుని ఎదుట ఉన్న ఆ పవిత్రమైనటువంటి భక్తిలో నిష్కలంకం ఉందా? కళంకము లేనిదిగా ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. అటువంటి విధానములో మనము ఉండి ప్రార్థన చేయగలిగితే ప్రియులారా దేవుడు తప్పకుండా మన ఎడల గొప్ప కార్యాలు చేస్తాడు. ఒక్క మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం, జ్ఞాపకం వస్తుంది. ప్రియులార యోహాను రాసినటువంటి మొదటి పత్రిక దేవుని వాక్యములో నుండి ప్రియులార మనము చూడగలిగితే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము దేవుని వాక్యములో ప్రియులార 14వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటంటే, ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనము ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. మనకు కలిగిన ధైర్యం ఏంటంటే, నేను ఆయన చిత్తానుసారంగా బ్రతుకుతున్నాను, ఆయన చిత్తానుసారముగా నేను జీవిస్తున్నాను, నేను అడుగుతున్నది నాకు ఇస్తాడు అని మనం నమ్మాలట. మనకున్న ధైర్యం అది కావాలండి. నేను అడిగింది నా ప్రభు ఇస్తాడు, నాలో భక్తి ఉంది, నిష్కలంకమైన జీవితం ఉంది, ఆయన చిత్తానుసారముగా నేను నడుచుకుంటున్నాను, ఎందుకు ఇవ్వడు, ఆయన ఇస్తాడు అనే ఒక ధైర్యం ఉండాలి. ఆ విధానం మనలో ఉందా? ఒక్కసారి దేవుని ఎదుట పరిశీలన చేసుకొని మన భక్తి జీవితం ఎలాగుందో మనం ఒక్కసారి పరిశీలన చేసుకొని, ఒకవేళ లేకపోతే మన జీవితంలో ఇప్పటికైనా ఒక తీర్మానం చేసుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందామా? తలలు వంచండి. అందరము కూడా దేవుని పాదాలు పట్టుకొని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం.